వై శ్రీ చిదంబరం గారు అన్ని లవ్ స్టోరీస్లో వై శ్రీ చిదంబరం గారు యూనిక్ అంటే మనం జనరల్గా కొన్ని సినిమాస్ చూస్తాం సార్. ఐ కెన్ నేమ్ ఇట్ బట్ ఐ డోంట్ వాంట్ టు. ఒక మలయాళం సినిమా చూసో, లేదా ఒక తమిళ్ సినిమా చూసో, ఒక ఫ్రెంచ్ సినిమా చూసో, ఒక హాలీవుడ్ సౌండ్ గురించో, సౌండ్ టెక్నికాలిటీస్ చాలా బాగుంటాయి అని అది, క్లైమాక్స్లు బాగా తీస్తారు, డిఐలు చాలా బాగా చేస్తారు. ఈ ఈ ఈ టెక్నికాలిటీస్ అన్ని లెవెల్స్లో మనం వేరే వేరే పరభాషా చిత్రాలను చాలా ఎంకరేజ్ చేసి చాలా బాగా దగ్గర పెట్టుకొని ఆదరిస్తాం, విచ్ ఈస్ గుడ్ థింగ్. అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ ఆడాలి, అన్ని సినిమాలు అన్ని చోట్ల చూడాలి. మన సినిమా కూడా ప్రపంచం అంతా చూస్తున్నారు, తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ మొత్తం ఉంది. సో బట్ నేనేం చెప్తానంటే, అలా మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు, ఫ్రెంచ్ సినిమాలు, కొరియన్ సినిమాలు, ఇవన్నట్లో ఉండే సెన్సిబుల్ కోర్ ఎమోషన్స్, లేదంటే ఒక చిన్న పాయింట్ని పెట్టుకొని అంత మంచిగా కథ ఎలా చెప్పారని హవాక్ అయ్యే అలాంటి మూమెంట్స్, సో అన్నట్లకి సమాధానమే ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ ఒక మూమెంట్ స్టార్ట్ అవ్వచ్చు ఇఫ్ చిదంబరం కనుక వర్కౌట్ అయితే. ఆ మలయాళం సినిమాకి మనం చేసే ఎంకరేజ్మెంట్, తమిళ సినిమాకి మనం చేసే ఎంకరేజ్మెంట్, మన దగ్గర అలాంటి రైటర్లు ఉన్నారు, మన దగ్గర అలాంటి డైరెక్టర్లు ఉన్నారు, మన దగ్గర అలాంటి యాక్టర్లు ఉన్నారు అనే ఒక ఫ్రెష్ మూమెంట్ స్టార్ట్ అవ్వాలి అని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అంత యూనిక్ సినిమా మంది శ్రీ చిదంబరం గారు. 2 hours 13 minutes మీరు పుల్లంగి అనే ఒక మంచి అడవిలోకి వెళ్ళి ఆ మంచి అందమైన కథని, అంటే అడ్వాంటేజ్ నాట్ ట్రైబ్స్, ఓకే. సో మంచి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఉన్న ఒక హిల్ ఏరియాలోకి వెళ్ళి మంచి లవ్ స్టోరీ చూసి, పల్లెటూరుని చూసి, ఆ గ్రీనరీతో మళ్ళీ వెనక్కి వస్తారు. దట్స్ మై ప్రాబ్లం. హలో అందరికీ నమస్కారం. సో మేము శ్రీ చిదంబరం గారు టీం నుండి. సో ఫస్ట్లీ మా సినిమా ఎందుకు చూడాలి అంటే, సినిమా చూసిన తర్వాత అమ్మాయిలకి చిదంబరం లాంటి అబ్బాయి ఉంటే బాగుంటుంది లైఫ్లో, అండ్ అలాగే అబ్బాయిలకి లీలా లాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది లైఫ్. ఇట్ జస్ట్ గోస్ నైస్, స్మూత్, మంచిగా అనిపిస్తుంది అనే ఒక పాయింట్. అండ్ బియాండ్ దిస్ ఒక సెన్సిబుల్ మ్యాటర్, ఇన్సెక్యూరిటీస్ గురించి సినిమా డీల్ చేస్తుంది. ఇట్స్ నాట్, ఇది ఏ ఏజ్ కేటగిరీకి పరిమితం అయ్యే సినిమా కాదు, పెద్దోళ్ళ నుండి చిన్నవాళ్ళ వరకు అందరూ చూసే సినిమా. అండ్ ఎవ్రీవన్ నీడ్ టు వాచ్ ఇట్ టు అండర్స్టాండ్ ద సెన్సిబిలిటీస్ బిహైండ్ ది ఇన్సెక్యూరిటీస్, ఇప్పుడు మనం డీల్ చేస్తున్న ఇన్సెక్యూరిటీస్ గురించి. సో Feb 6th థియేటర్స్కి రండి, శ్రీ చిదంబరం గారు చూడండి. ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. నా పేరు వినయరత్నం. రాసుకున్న దగ్గర నుంచి థియేటర్ వరకు తీసుకురావడానికి వి వెంట్ త్రూ ఏ లాట్ అండి. చాలా అంటే చాలా కష్టాలు పడ్డాం. మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ సినిమాని ఇలాంటి కొత్త యాక్టర్స్తో చేస్తేనే నమ్మశక్యంగా న్యాచురల్గా ఉంటుంది అని నేను నమ్మా. కానీ ప్రొడ్యూసర్లకి, ఈ బిజినెస్ పీపుల్కి వాళ్ళ ఓన్ ఇన్హిబిషన్స్ ఉంటాయి, కొత్త యాక్టర్స్తో వెళ్తే బిజినెస్ అవుతుందా లేదా అని. సో ఆ ప్రాసెస్లో మేము చాలామంది నెరేషన్స్ ఇచ్చా, కథ చాలా బాగుందన్నారు, కానీ యాక్టర్స్ విషయం వచ్చేటప్పటికి ఎవరైనా ప్యాడింగ్ యాక్టర్స్కి వెళ్దామని అనేవారు. బట్ ఐ వాజ్ వెరీ రిజిడ్, ఈ సినిమాని ఇలాగే చెప్పాలి, ఇలాంటి యాక్టర్స్తో చెప్పాలి అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం, ఆ వర్కౌట్ అవ్వలేదు. అలా ఒక 2 years అయిపోయింది. ఫైనల్లీ ప్రొడ్యూసర్స్ అయిన చింతా గోపాలకృష్ణ గారు, వాళ్ళ డాటర్ వినీషా గారు ఈ కథ నచ్చి, ఈ కథను ఇలాగే చెప్పాలి అని నేను ఎలా అయితే బిలీవ్ చేస్తున్నానో వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఈ కథని తెరకెక్కించారు. మేము అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ బడ్జెట్ ఇచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ తీసుకొచ్చి ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్గా రావడానికి హెల్ప్ చేశారు సార్. ఇది ఏదైతే కథ ఏ ఊర్లో జరుగుతుందో ఊర్లోకి రోడ్లు కూడా ఉండవు కథ అక్కడికి వెళ్ళి షూట్ చేయడానికి. అలాంటి ప్లేసుల్లోకి 80 మందిని క్రూ తీసుకెళ్ళి 30 రోజుల పాటు షూట్ చేయడం అంటే అదే పెద్ద స్ట్రగుల్. బట్ మేము వెళ్ళిన టైంకి వర్షాలు పడేవి, చెట్లు పడిపోయి, క్యారవాన్లు తిరగబడిపోయి, రోజుకు ఒక అడ్డంకి షూట్ చేయడానికి. కానీ దేవుడి దయ వల్ల ఎవ్రీడే ఏదోలాగా ఒక్కరోజు కూడా వేస్ట్ అవ్వకుండా ఆ 32 రోజుల పాటు ఒక్క కాల్ షీట్ క్యాన్సిల్ అవ్వకుండా ఎవ్రీడే షూట్ చేయగలిగాం. డిఓపి వచ్చేసి అక్షయరామ్ పొడిశెట్టి. మేము ఇద్దరం ముందు ప్రీవియస్గా సాగు అనే ఒక ఫిలిం ఫెస్టివల్స్కి ఒక ఫిలిం చేసాం. నిహారిక కొనిదెల గారు ప్రజెంట్ చేశారు దాన్ని. చిరంజీవి గారితో నాకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ ఫిలింకి. మా టీం అందరం కూడా సేమ్ ఆ సాగుకి ఎవరైతే వర్క్ చేసాం, స్వప్నిక్, మీ అందరం కలిసి ఈ సినిమాకి వర్క్ చేసామండి. ఇప్పుడు ఒక ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు అవును, ఆ ఫ్రేమ్ ద్వారా మీరు కథ చెప్పడానికి ట్రై చేస్తారు. అవును, ఈ కథని మీరు ఆన్ స్క్రీన్ ఎక్కిస్తూ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులని క్యారెక్టరైజేషన్ చేయడంలో ఏమైనా కొంచెం ఇబ్బందులు పడడం, వాళ్ళు ఒప్పించుకోవడంలో, అంటే క్యారెక్టర్ పరంగా ఒప్పించుకోవడం, రెడీ చేసుకోవడంలో వాళ్ళకి ఏమైనా ముందుగా రిహార్సల్స్ చేయించడం, ఇలాంటివి ఏమైనా? సో బేసికలీ జనరల్గా సినిమాలకి ఒక మహా అయితే షూటింగ్కి వెళ్ళి ఒక 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందండి, అంటే రిహార్సల్స్ ఇవి. ఈ యాక్టర్స్ నా ఫ్రెండ్స్ అవడం వల్ల, హీరో నా ఫ్రెండ్ అవడం వల్ల, వాడు నేను 2 ఏళ్ళ నుంచి సినిమా పట్టుకొని ట్రావెల్ చేసాం. క్యారెక్టర్
హీరో మెయిన్ ఈ సినిమా అంతా హీరో సెంట్రిక్గా జరుగుతుంది. ఆల్దో మిగతా క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అయినా నేనే ఒక 2 years నుంచి ఈ సినిమా క్యారెక్టర్ కోసం ప్రాక్టీస్ రిహార్సల్స్ ఇప్పుడు మెల్లకని పెట్టడం అనేది అసలు అసంభవం అండి. ఎందుకంటే ఆ నరాలు ట్విస్ట్ అవుతాయి. సో వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. కానీ స్టిల్ మేము ఒక మెలుకు క్రాక్ చేసి తను ఒక మెలుకు క్రాక్ చేసి మేము రిహార్సల్స్ చేసి ఒక 2 ఏళ్ల పాటు మిగతా యాక్టర్స్తో కూడా ఇప్పుడు తన హీరోయిన్ వచ్చేసి తను బెంగళూరు అండి. కానీ తనకి మా ఊరి స్లాంగ్ రాదు, గోదావరి స్లాంగ్ రాదు. తను ప్రాక్టీస్ చేసి వర్క్షాప్స్ చేసి ఆ స్లాంగ్ కోచింగ్ తీసుకొని తర్వాత యాక్టర్స్తో పాటు వర్క్షాప్స్ చేసి అందరూ ఈ సినిమాలో ఎవరైతే మీరు సినిమాలో చూస్తారో అందరూ కూడా ఆడిషన్ చేసి రిహార్సల్ చేసి వర్క్షాప్ చేసిన తర్వాత షూట్కి వెళ్ళారండి. ఎవరు కూడా డైరెక్ట్ షూట్కి వచ్చి షూట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అందరితో రిహార్సల్స్ చేసాం. ఈవెన్ బిగ్ ఆర్టిస్ట్ లైక్ కల్పలత గారు, కిట్టయ్య గారు వీళ్ళతో కూడా రిహార్సల్స్ చేసే సీన్కి ముందు అట్లీస్ట్ ప్రీ ప్రొడక్షన్లో కుదరిపోయినా తులసి గారితో సీన్కి ముందైనా రిహార్సల్ చేసి సీన్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు గోపి కానీ అందరూ వర్క్షాప్స్ చేసి అందరూ ప్రాపర్ ప్లానింగ్తో షూట్కి వెళ్ళామండి. అందుకు కొంచెం ఎన్ని అడ్డంకులు వచ్చినా మాకు ఈజీగా ఉండేది షూటింగ్. ఇప్పుడు మీరు కొత్త వాళ్ళతో సినిమాని చేశారు. అవును. తులసి లాంటి ఒక సీనియర్ ఆర్టిస్ట్ని కూడా పెట్టారు. అవును. ఆ ప్యాడింగ్ని మీరు సెలెక్ట్ చేసి తులసి గారిని పర్టికులర్గా తీసుకోవడం క్యారెక్టర్ డిమాండ్ అండి. నేను ఈ సినిమాలో ప్యాడింగ్ కోసం అని ఏ పని చేయలేదండి. ఆ క్యారెక్టర్ కథ ఏం డిమాండ్ చేసిందో అదే చేశాను. నా ప్రొడ్యూసర్స్ నన్ను నమ్మారు, కథను నమ్మారు. సో వాళ్ళు కూడా అంతే ఫ్రీడమ్ ఇచ్చి అంతే సపోర్ట్ ఇచ్చి తీసుకొచ్చారండి. సినిమాకు ఓపెనింగ్ ఎంత ఇంపార్టెంట్ తీసుకుంటామో ఇంటర్వెల్ బ్రేక్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం. మీరు తీసిన ఈ సినిమాలో ఆ ఇంటర్వెల్ బ్రేక్ పాయింట్ ఏదో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ పాయింట్ ఏదైనా కొంచెం అవకాశం ఉంటుందో చెప్పడానికి అవకాశం ఉంటే, లేదంటే ముగింపు కూడా ఉంటుంది సినిమాకి. మీరు మొదలుపెట్టి ముగింపు ఇవ్వడంలో మీరు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ. నేను రాజమౌళి గారి ఫ్యాన్ అండి. రాజమౌళి గారి సినిమాలకి ఇంటర్వెల్ క్లైమాక్స్ అనేవి చాలా స్పెషల్, మీకు అందరికీ ప్రత్యేకంగా ఉంటాయి. మీరు సినిమాకి రండి. మాది రాజమౌళి గారి లెవెల్ సినిమా కాకపోవచ్చు, మా ఓన్ వేలో ఇదే మా బాహుబలి. సో దీనికి ఉండాల్సిన ఇంటర్వెల్లో హై ఉంటుంది, దీనికి ఉండాల్సిన క్లైమాక్స్లో హై వస్తుంది మీకు. ఈ సినిమాకి మీరు కథ తయారు చేసుకుని సుమారుగా ఒక 4 ఏళ్ల పాటు దీని మీద ఎక్సర్సైజ్ చేశాను. అవును. మీ మొత్తం ఎఫర్ట్ అంతా సినిమా మీద పెట్టారు. అవును. మీరు నెక్స్ట్ చేద్దాం అనుకుని సిద్ధం చేసుకుని ఏదైనా కథ రెడీగా ఉందండి. అది ఎలాంటి నేపథ్యంలో చేయాలని ఇదంతా గ్రామీణ ఎలాంటి డైరెక్టర్ ఈ సినిమా చేశాడు, మళ్ళీ కొత్త కథ ఎలా చేయాలని అనుకుని ఎదురు చూసేలాంటి కథ అది కూడా చాలా బాగుంటుందండి. ఆ కథ కూడా ఇదంతా గ్రామీణ నేపథ్యంలో జరుగుతుంది, అదంతా అర్బన్ నేపథ్యంలో జరుగుతుంది. మొత్తం కంప్లీట్లీ ఆల్టుగెదర్ కాంట్రాస్ట్. కానీ ఎమోషన్స్ ఎక్కడ మిస్ అవ్వవు. నేను యాజ్ ఏ రాజమౌళి గారి ఫ్యాన్ సినిమాలో ఎక్కడ ఎమోషన్ మిస్ అవ్వదు, హైస్ మిస్ అవ్వు. నా సినిమాలు ప్రతి సినిమాల నుంచి మీరు ఒక కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సార్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కథలు చెప్తుంది, సినిమాలు తీస్తుంది మనుషులు చూడడానికి. నేను ఒక మనిషికి కథ చెప్తున్నా. మన చిన్నప్పటి నుంచి కూడా మన కథలు వింటూనే పెరిగాం కదండి, అన్నం తిన్నప్పుడు. మనుషులు కథలు కదా. సో ఆ ఎమోషనల్ కనెక్షన్ ఎప్పటికీ పోదు నా సినిమాల్లో, అది మీరు ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కథను సెలెక్ట్ చేసుకొని దాన్ని తెరకెక్కించడంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రతి డైరెక్టర్ లాగా మీరు పడ్డారు. మనకంటూ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే డైరెక్టర్ ఎవరో ఉంటారు. మీ ఇన్స్పిరేషన్ రాజమౌళి గారు అండి. చెప్పారు, ఆయనలో మీరు సెలెక్ట్ చేసుకున్న పాయింట్ ఆయన హీ ఆల్వేస్ థాట్ మీ. అంటే నేను ఆయన ఏకలవ్య శిష్యుల్లో ఫీల్ అవుతాను. ఆయన డ్రీమ్ బిగ్ అంటారు. ఆయన ఆలోచించడానికి ఖర్చు అవ్వదు సార్. మన ఇంట్లో కూర్చొని మనం ఎక్కడున్నాం అక్కడే కూర్చొని ఆలోచించడం అందరూ ఆలోచిస్తారు. ప్రయత్నించడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆలోచనని ఆచరణలో పెట్టడం వెరీ ఇంపార్టెంట్. అది నేను రాజమౌళి గారి దగ్గర నేర్చుకున్నాను, అదే చేస్తున్నాను ఇవాళ. అందుకే సినిమా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్. అవునండి. అవును. ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అవునవును. మీ సినిమాలో కథ డామినేట్ చేస్తుందా, స్క్రీన్ ప్లే డామినేట్ చేస్తుందా, లేకపోతే మీ స్కిల్ డామినేట్ చేస్తుందా? మీరు ఈ సినిమాకి వచ్చిన తర్వాత మనిషి అనే ప్రతి మనిషి ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు. ఆ ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది సార్. డామినేషన్లు అని పక్కన పెడితే అందరూ సహకరించి అందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చి మీకు ఒక ప్రాపర్ ఎంటర్టైన్మెంట్, ప్రాపర్ ఎమోషన్ ఇస్తారు సార్ ఈ సినిమా ద్వారా. ఓకేనండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. February 6th మా సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.